విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాపై ఫ్యాన్ పార్టీ కన్నేసిందా? బోండా ఉమ్మను వైసీపీలోకి చేర్చుకునే విషయంపై వైసీపీలో హాట్ చర్చ జరుగుతోందా? కాపు సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న ఉమాను వైసీపీలో చేర్చుకుని కాపులను కూటమికి దూరం చేసే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నారా? అటు బోండా ఉమా కూడా టీడీపీ నేతల తీరుపై ఆగ్రహంగా ఉండడంతో ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోయినా వచ్చే ఎన్నికల్లోపు కీలక నిర్ణయం తీసుకుంటారని వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీలో బోండా ఉమ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇటీవల ముద్రగడ సంస్మరణ సభకు హాజరైన బోండా ఉమ అక్కడ వైసీపీ నేతలను ఆత్మీయంగా పలకరించారు. దాంతో టీడీపీ హైకమాండ్ సీరియస్ కావడం, పిలిచి వివరణ కోరడం లాంటివి చకచక జరిగిపోయాయి. ఈ వ్యవహారం తర్వాత తెలుగుదేశం పార్టీలో బోండా ఉమ ఉక్కపోతకు గురవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తీరుపై బోండా ఉమ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. రానున్న రోజుల్లో తాడో పేడో తేల్చుకోవడానికి ఆయన సన్నద్ధమవుతున్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. అటు రానున్న ఎన్నికల్లో బోండా ఉమకు టికెట్ ఇవ్వొద్దని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కోరుతుండడంతో బోండా ఉమపై వైసీపీ ఫోకస్ పెట్టినట్టు ప్రచారం సాగుతుంది. ఉమాను పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే చర్చ వైసీపీలో సీరియస్ గా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి బోండా ఉమ విజయవాడలో టీడీపీకి కీలక నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో తనకు కాపు కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆయన అసంతృప్తిని పార్టీ పెద్దలు ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ఆయన హైకమాండ్ తీరుపైన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా 2019 నుంచి 2024 మధ్యకాలంలో భయపడకుండా పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేయడాన్ని బోండా ఉమ గుర్తు చేస్తున్నారు. మాచర్లలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో బుద్ధ వెంకన్న, బోండా ఉమ వెళ్తున్న కారుపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని పలువురు ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. అప్పట్లో పార్టీ కష్టకాలంలో అన్ని విధాలుగా అండదండగా నిలిచిన బోండా ఉమకు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏం న్యాయమని ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. ఈ పరిస్థితిలో టీడీపీలో బోండా ఉమ తీవ్ర అసహనంలో కొనసాగుతుండడాన్ని వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోందనే చర్చ జరుగుతుంది. బోండా ఉమను చేర్చుకుని టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై విజయవాడ వైసీపీ నాయకులతో వైసీపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారని ప్రచారం సాగుతుంది. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమ విజయవాడ సెంట్రల్ నుంచి 2014లో గెలుపొందారు. 2019లో కేవలం 30 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయారు. తిరిగి 2024లో ఆయన గెలిచారు. కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగ ముఖ్య అనుచరుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో టీడీపీలో చేరి పార్టీకి నమ్మకమైన నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తి బోండా ఉమాలో ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంచిగా చూసుకుంటున్నామని, ఇక ఏ కాపు నాయకుడిని పట్టించుకోవాల్సిన ధోరణితో టీడీపీ పెద్దలు వ్యవహరిస్తున్నారని బోండా ఉమా లాంటి సీనియర్ కాపు నేతల్లో బలమైన అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో కూడా బోండా ఉమాకు విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఇప్పటి వరకు కూటమి పార్టీల నుంచి చాలా మంది నేతలు వైసీపీ నేతలతో పలుమార్లు వేదికలు పంచుకోగా కేవలం బోండా ఉమాను మాత్రమే కొందరు టార్గెట్ చేశారని ఉమా అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే 2029 ఎన్నికల్లోపు కాపులను తమ వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈ మధ్య వైసీపీలో కాపు నేతలను యాక్టివ్ చేశారు. ప్రత్యేకంగా కాపులకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నారు. అందుకే బోండా ఉమా లాంటి ప్రముఖ కాపు నాయకుడిని ఆదరిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని జగన్ నమ్ముతుండడంతో పాటు ఆయనకు ఆ రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో తగిన భరోసా ఇచ్చి బోండా ఉమాను వైసీపీలో చేర్చుకోవడం ఖాయమనే మాట వినిపిస్తుంది. వైసీపీ నుంచి బలమైన భరోసా లభిస్తే టీడీపీపై బోండా తిరుగుబాటు ఓ రేంజ్లో ఉండటం ఖాయమని తెలుస్తోంది.